మొత్తం కుర్చీలన్నీ ఖాళీ. అక్కడేమో నిలబడ్డారు. ఏదైనా స్పెషల్ ప్రైజ్ వస్తుంది అక్కడ కూర్చుంటే ఏంటి? మరి అన్ని కుర్చీలు ఖాళీ వదిలేశారు. వెనకాలేమో మందిరం సరిపోవట్లేదు అనుకునేటట్టు. ఇంకా వెనకాల ఇంకా జనం వచ్చేవాళ్ళు ఉన్నారు. ఖాళీ కుర్చీలు చూపించండి. మీద నుంచి ఎలాగెళ్తారు? మధ్యలో నుంచి వెళ్ళేవాళ్ళు. విజయ్ గారు ఏదైనా నిధి ఉందా ఏంటా కుర్చీలో? మీకు మీరే క్రమశిక్షణ పాటించాలి. అందరూ పెద్దోళ్ళే, చిన్నపిల్లలేమో ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి కదా. ఏమ్మా, పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి అంటే ఎవరైనా వస్తే, ఖాళీ ఉంటే కూర్చోబెట్టండి. ఇంకా చాలా ఉన్నాయి కుర్చీలు. సరే, మనం దేవుని వాక్యం కొరకు వచ్చాము. దేవుని కొరకు వచ్చాం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి హృదయంలో. మరి దేని కొరకు రాలేదు, దేవుని వాక్యం కొరకు వచ్చాం. కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఆ వాక్యం అనే అర్థంలో మన జీవితాలను సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోవటం చేతే మన జీవితాల్లో ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, శ్రమలు, ఆటంకాలు, దురాత్మలు ఇవన్నీ వస్తున్నాయి. మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవటానికే దేవుడికి ఇవ్వబడింది. మీరందరూ ఇక్కడికి రావడానికి గల కారణం దేవుడు నాతోటి ఏం మాట్లాడుతున్నాడని. మాట్లాడిన తర్వాత మళ్ళీ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాటలు శ్రద్ధగా గ్రహించి, మీకు నేను అతిశయిస్తున్నానని చెప్పకపోతే, చాలామంది యేసు సేవా కేంద్రంలో వాక్యం మా సంఘాల్లో లేదని బాధపడేవారు, ఫోన్ చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ ఒక్క మనిషి ఎన్ని స్థలాలకు వెళ్ళగలడు? మరి వాక్యం ఉన్న సంఘమేమో దాన్ని చక్కగా ఉపయోగించుకోలేకపోతున్నారు. వాక్యాన్ని అనుసరించి జీవించండి. ప్రతి వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. దాన్ని బట్టి మన జీవితాలను సరి చేసుకోవాలి. ఈరోజు హెచ్కేల్ గ్రంథం 47వ అధ్యాయం చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. హెచ్కేల్ గ్రంథం 47వ అధ్యాయం 8వ వచనం నుండి ప్రతి మాట కూడా చాలా చాలా శ్రద్ధగా మనం వినాలి. హెచ్కేల్ గ్రంథం 47, 8వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబీలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అగును. వడిగా పారు ఈ నది వచ్చి చోట్ల నెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎనిగది పట్టడం మొదలుకొని ఎనర్గాయాము పట్టణము వరకును చేపలు పట్టువారు దాన్ని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను, ఊబి స్థలములను ఉప్పుగలవై ఉండి నింపదు. ఉప్పుగలవై ఉండి బాగు కాక ఉండును. నదీ తీరమును ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి పక్షులను పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీళ్లు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారములగును, వాటి ఆకులు ఔషధములను వినియోగించును. శ్రద్ధగా వినండి. ప్రతి మాట కూడా నేను ఎక్కువసేపు వాక్యం చెప్పను. ఆ క్లుప్తమైన మాటలు మీరు చాలా శ్రద్ధగా వినాలి. ఇక్కడ నీరు, నది, జల ప్రవాహం, జీవజలం, జీవనది
ఈ జీవజలము ఇది ఆత్మీయ సాదృశ్యం. బైబిల్ గ్రంథము చాలామందికి అసలు ఏమీ తెలియదని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే స్వకీయ ప్రయోజనానికి ఉపయోగించుకుంటారని వ్రాయబడి ఉంది వాక్యంలో. దీంట్లో ఉండేది ఒకటి, పరిశుద్ధాత్మ రాయించింది ఒకటి, ఇక్కడ చెప్పేది ఒకటి, అర్థం చేసుకునేది ఒకటి. దీనివల్ల చాలా భేదాలు, వ్యత్యాసాలు కలుగుతున్నాయి. దేవుడు అన్నీ ఉదాహరణగా చెప్పాడు. జలము అంటే జలము కాదు, నది అంటే నది కాదు, చేపలు అంటే చేపలు కాదు, చెట్లు అంటే చెట్లు కాదు. ఇక్కడ రాయబడి ఉన్నాయి ఏమి కూడా అవి కాదు. మరి ఆత్మీయంగా చూస్తే కనుక ఈ జీవ జలము అంటే ఈ జీవ ప్రవాహము ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధ స్థలము అన్నాడు. బలిపీఠం దగ్గర నుంచి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, చూసేవాళ్ళు కొందరు. ఇది రాదనుకున్నాను, వచ్చేసింది అన్నట్టుగా చూస్తుంది ఆవిడ. ఒక ఆవిడ నాకు తెలియదు అనుకుంటుంది. చూసిన ఆవిడని, వచ్చిన ఆవిడని కూడా నిలబెట్టినా నా కళ్ళు చాలా చురుగ్గా పనిచేస్తాయి. జాగ్రత్తగా కూర్చో మందిరంలో, లేకపోతే బయటికి వెళ్ళిపో, బయట అక్కడ షెడ్లో కూర్చోండి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ నదీ ప్రవాహము దేనికి సాదృశ్యం? ఈ నీళ్లు దేనికి సాదృశ్యం? ఒక్కొక్క మాట శ్రద్ధగా వింటే కనుక సమరయ స్త్రీ దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చినప్పుడు నూతులో నుంచి నీళ్లు చేదుకుంటుంది. నాకు మంచినీళ్ళు ఇయ్యి అన్నాడు. మరి పిల్లని అలర చేయను. యూదులు సమరయులు యూదులకి నీళ్ళు ఇవ్వరు కదా. నేను అడుగుచున్నది ఎవరో నీకు తెలిస్తే ఆయన నీకు జీవజలము ఇస్తాడు అన్నాడు. జీవజలం అంటే ఏంటంది? ఈ నీళ్లు తాగితే మళ్ళీ దప్పిక అవుతుంది, నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పటికీ దప్పిక అవదు. హల్లెలూయా. ఆ నీళ్లు దేవుడిస్తాడు. దేవుడిచ్చే నీళ్లు జీవజలములు. దేవుడిచ్చే నీళ్లు మొట్టమొదట దేవుడిచ్చే నీళ్ళకి సాదృశ్యం దేవుని ఆత్మ. 2, దేవుడిచ్చే నీళ్ళకి సాదృశ్యం దేవుని వాక్యం. 3, దేవునిచ్చే నీళ్ళకి సాదృశ్యం దేవుని రక్షణ. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీళ్లు అనేది నీళ్లు కాదు. మరి నేనిచ్చే నీళ్లు తాగితే నీకు దాహం అవదు. ఆవిడకి అర్థం కాలేదు. ఈ లోకపు జనులకే అయితే అస్తమానం కష్టపడి బిందెట్టుకుని వస్తున్నాను, నాకు ఆ నీళ్ళు ఇవ్వచ్చు కదా అని అడిగింది. ఈరోజు ప్రపంచంలో ఆ పిల్లని చెప్పాను, మళ్ళీ ఆ పిల్లని అలా వదిలేశారు. ఒకసారి చెప్తే చేయాలి. కాబట్టి ఈ నీళ్ళు దేవుడు ఎవరికి ఇస్తాను అంటున్నాడు. అక్కడ అందరికీ ఇస్తాడా? ఎవడు? అందరికీ ఇవ్వడు. దాహము గలవారికి ఇస్తాడు. హల్లెలూయా. ఏంట దాహము? సుందర్ సింగ్కి దాహం వేసింది. ఏ దాహం వేసింది? ఈ సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలని దాహం వేసింది. హల్లెలూయా. ఈ సృష్టికర్త ఎవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఎక్కడికి వెళ్తాను? అసలు నా జీవితం ఏంటి అనే దాహం వేసింది. ఈ రోజున తాగుబోతులు, తిరుగుబోతులు, అబద్ధాలు మాట్లాడేవాళ్ళు, ధనాపేక్షకులు, లోకాన్ని ప్రేమించేవారు అంటే దాహం లేనివారు. దేవుని ఎడల దాహం లేదు. ఈడ మందిరానికి వచ్చేది కూడా డబ్బుల కోసం, లోకం కోసం. ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పేది కూడా డబ్బుల కోసమే. సంఘాలు నడిపేది డబ్బులు పోజేసుకోవటానికి, విలాసవంతంగా జీవించడానికి. మొన్న ఒక పాస్టరు, ఒక అన్యుడు పాస్టర్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. పాస్టర్ని అడిగాడు, మీరు ఎలా వచ్చారని. నేను ఫ్లైట్లో వచ్చాను అన్నాడు. మీరు విమానంలో వచ్చారా అన్నాడు. అవును.
మరి నేను బస్సులోనే వెళ్తాను అన్నాడు అతడు, అన్యుడు. దేవుడు నన్ను ఫ్లైట్లో వెళ్ళమన్నాడు అంటున్నాడు అతడు. మాటలు చూడండి. ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, పెద్ద సంఘంలో నిలబడి, దేవుడు నాకు విస్తారమైన ధనం ఇచ్చాడు, నేను దేవుణ్ణి బలంగా నమ్మాను గనక నేను ధనవంతుడయ్యాను అన్నాడు. అప్పుడు ఒక అతను విశ్వాసి లేచి అడిగాడు, మరి యేసుప్రభు, పేతురు, యోహాను ధనవంతులు అవ్వలేదే అని అడిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు ధనవంతుడు కాదు, యోహాను ధనవంతుడు కాదు, పేతురు ధనవంతుడు కాదు. మరి వీళ్ళు ఎలా ధనవంతులు అయ్యారు అంటే, యేసుప్రభు ధనవంతులను చేస్తానని బైబిల్లో చెప్పాడా? అంటే ఆ దాహం, వీళ్ళ మందిరానికి వచ్చే దాహం ధనదాహం, వీళ్ళ మందిరానికి వచ్చే దాహం రకరకాల దాహాలు, లోక సంబంధమైన దాహం. అలాంటి వారికి దేవుడు జీవజలాలు ఇవ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దాహం ఉన్న వారికి దేవుడు దాహం తీరుస్తాడు. ఏ దాహము, దీని పేరేంటి? ఏ దాహము, ఏ దాహము? దేవుడెవరో నాకు తెలియాలి, దేవుడు రాజ్యానికి నేను వెళ్ళాలి, దేవుడి కోసం జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే ఈ శరీరము మృతతుల్యము, ఈ శరీరం నాశనం అయిపోద్ది. ఈ డబ్బు ఉండదు, ఈ లోకం ఉండదు, ఏది ఉండదు. నా ఆత్మ వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుందా? నరకానికి వెళ్ళకుండా నన్ను కాపాడేది ఎవరు? ఆ దాహము దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఈ దాహాలు ఎందుకు నీకు? ఈ దాహాలు ఎందుకు నీకు? నువ్వు ఎందుకు వస్తున్నావు మందిరానికి? డబ్బులు వస్తాయనా? స్వస్థత వస్తుందనా? దీనికోసం వస్తున్నావా? అప్పుడు సుందర్ సింగ్ గారి దాహం ఏంటి? సుందర్ సింగ్ దాహం ఏంటి? అడిగాడు, దేవుడు ఎవరో నాకు కనబడాలి. దేవుడు అడిగాడు, దేవుడు నీకు ఎందుకు కనబడాలి? దేవుడు నీకు ఎందుకు కనబడాలి? ఆయన అన్నాడు, నన్ను చేసిన వాడిని తెలుసుకుని ఆయన్ని ఆరాధించాలన్నాడు. హల్లెలూయా. నన్ను చేసిన వాడిని తెలుసుకుని ఆయన్ని ఆరాధించాలి. అయితే సుందర్ సింగ్, నీకు దేవుడు దేనికోసం కావాలి అని అడిగాడు. అతను అన్నాడు, దేవుడు నాకు ఎందుకు కావాలంటే, మొదట నేను, గుర్తుపెట్టుకోండి 3 మాటలు చెప్పాడు సుందర్ సింగ్. మొదట నన్ను చేసిన వాడు ఎవరో నేను తెలుసుకోవాలి, ఇది మొదటి మాట. రెండో మాట, నేను చేసిన వాడి కొరకు జీవించాలి, రెండో మాట. మూడో మాట, నన్ను చేసిన వాడి దగ్గరికి నేను చేరుకోవాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావు? మా ఆవిడ బాగుండాలి, మా ఆయన బాగుండాలి, మా నాన్న బాగుండాలి, మా అమ్మ బాగుండాలి, నా డబ్బులన్నీ అలాగే ఉండాలి, నా పొలాలన్నీ అలాగే ఉండాలి, నా స్థలాలన్నీ అలాగే ఉండాలి, నా ఆరోగ్యం అలాగే ఉండాలి. అలాగే ఎలా ఉంటావు? వెళ్ళిపోతావు కదా. చిన్నపిల్లడు పెద్దోడు అవుతాడు, పెద్దోడు ముసలోడు అవుతాడు, ముసలోడు ఊడిపోతాడు. అలాగెలా ఉంటావు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే చిన్నపిల్లడు ఎప్పుడు చిన్నపిల్లడుగా ఉండిపోవాలని కోరుకోవాలా? యవ్వనస్తుడు ఎప్పుడు యవ్వనస్తుడిగానే ఉండిపోవాలని కోరుకోవాలా? మన ముసలోడు ఏమని కోరుకోవాలి కదా. కాబట్టి సుందర్ సింగ్ గారు అడిగిన 3 మాటలు అందరూ గుర్తుపెట్టుకోండి. 3 మాటలు. మొదటి మాట, నన్ను చేసిన దేవుడు ఎవరు? రెండో మాట, నన్ను చేసిన దేవుడు కొరకు నేను జీవించాలి. మూడో మాట, నా యాత్ర ముగించుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇది క్రైస్తవుడు కోరుకోవాల్సింది. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కోరుకోవాల్సింది ఇది. అలా కోరుకునే వారికి ఏం కావాలో, నేను ఉదయం రాజమండ్రి, కత్తోపాడు, వేలుపూరు, సాయంత్రం తణుకు. దేవుడు అనుకున్నాడు, నా కుమారుడికి కారు కావాలి, నా కుమారుడికి కారు కావాలి, 4 చోట్ల తిరుగుతాడు కనుక కారు ఇచ్చాడు. ఒకవేళ వేల్పూరులోనే షాప్ ఉంటే నాకు కారు ఇవ్వడు, నాకు కారు అవసరం లేదు, నాకు సైకిల్ ఉన్నా సరిపోతుంది. నా ఆశలు లిమిట్లో ఉండాలి.
దేవుడు నాకు ఏది అవసరమో అది నాకు చేస్తాడు. ఒకవేళ నేను ఒకే రోజు ఉదయం బెంగళూరు, మధ్యాహ్నం మెద్రాసు, సాయంత్రం వేల్పూర్లో నేను వాక్యం ప్రకటించాలని దేవుడు అనుకుంటే నాకు ఒక విమానాన్ని కూడా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ హిస్ సర్వెంట్. ఆయన విశ్వాసికి ఏది అవసరమో బైబిల్లో ఒక మాట ఉంది, కాగా దేవుడు యేసుక్రీస్తునందు మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. అంతేగాని నువ్వు అడగక్కర్లేదు, నాకు విమానం కావాలి, నాకు కారు కావాలి అడగొద్దు. నువ్వు అడగొద్దు. ఒకవేళ నువ్వు నీ జీవితంలో నేర్చుకోవాలనుకుంటే ఈ 3 మాటలే దేవుణ్ణి అడుగు. హల్లెలూయా. నన్ను చేసింది ఎవరు? నేను ఆయన కొరకు జీవించాలి, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇలా అడిగినప్పుడు దేవుడికి సంతోషం కలుగుతుంది, దేవుడికి చాలా సంతోషం కలుగుతుంది. అర్థమవుతుందా? ఒక ఆయన అడిగాడు యేసు ప్రభువుని, ఏం కావాలి నీకని అడిగితే నువ్వే కావాలన్నాడు. మోషేని అడిగాడు దేవుడు, నీకేం కావాలి? నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వే కావాలి అన్న మోషేకి 20 లక్షల మంది మీద అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. మనం ఏం అడగాలో తెలియట్లేదు మనకు దేవుణ్ణి. ఇస్రాయేల్ గారు ఒక అరగంట టైం ఇస్తే ఎన్నో అడుగుతున్నా 5 నిమిషాలు ముగించేస్తున్నాడు ప్రార్థన అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఏమైనా పూర్తవుతుంటుందా? అడిగేయి పూర్తవుతాయా? పూర్తవ్వ కదా, అవుతాయా? అలా చూస్తారండి, బెల్లం కొట్టిండ్రా, బెల్లం ముక్క నోట్లో పెట్టుకున్నట్టు. అడిగేయి పూర్తవుతాయా? పూర్తవ్వు. కానీ దేంట్లో పూర్తవుతుంది? సమస్తము ఆయనలోనే ఉన్నాయి కనుక ఆయన అడిగితే పూర్తయిపోయింది. హల్లెలూయా. ఆయన నా దగ్గరుంటే పూర్తయిపోయింది. చిన్న చరిత్ర చాలాసార్లు చెప్పాను మీకు. ఒక రాజుగారు వేటకు వెళ్ళి దారి తప్పాడు. మంత్రి గారు పక్కకి, సేనాపతి పక్కకి, సైన్యం పక్కకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. దారి దొరకటం లేదు. కీకారణ్యం ఆయన రాజ్యంలోనే ఆయనకి దారి తెలియట్లేదు కదా. అప్పుడు ఒక పుల్లలు కొట్టుకునేవాడు కనిపించాడు. అక్కడ కట్లు కొట్టుకుంటున్నాడు. గుర్రం ఆపాడు. అబ్బాయి అన్నాడు. ఎవరంటే? నేను ఈ దేశానికి రాజుని. అయ్యబాబోయ్ అన్నాడు. నేను రాజునే కానీ భయపడకు, నాకు దారి తెలుస్తలేదు అన్నాడు. అయ్యో అదెంత పని అండి అని చెప్పి గుర్రం మీద నెమ్మదిగా నా వెనకాల రండి అని ఆ పుల్లల మోపు పక్కన పెట్టి ఇలా తిరిగి రోడ్డు మీద తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. రాజుగారికి చాలా సంతోషం అయిపోయింది. ఆ పుల్లలు కొట్టేవాడిని కేకేసి, నీకేం కావాలన్నాడు. నీకేం కావాలంటే అది నేను ఇచ్చేస్తాను, నా ప్రాణాన్ని కాపాడావు, ఏ పులో సింహం నన్ను తినేది ఏమవును అన్నాడు. ఆ కట్లు కొట్టాయని అన్నాడు. మీరు ఒక పూట మా ఇంటికి వచ్చి భోజనం చేయండి చాలు అన్నాడు. మీరేమడుగుతారు? ఎస్తేర్ రాణి సాలిపేట నాకు ఇచ్చేయండి అంటదేమో. సువార్తరాజు ఏమో ఎన్నాళ్ళు ఒకటి దగ్గర పని చేస్తాం, షాపు నాకు ఇచ్చేయని అడుగుతాడేమో కదా. ఏమడుగుతారు? మీరు ఏమడుగుతారు? ఎంత తెలివైనడు, మీరు వచ్చి మా ఇంటికాడ భోజనం చేయండి అన్నాడు. సరే, ఇలాగ అడిగినోడిని ఎవరిని చూడలేదు నేను అని చెప్పి రాజుగారు వెళ్ళిపోయి రాజ్యానికి మంత్రి అన్నాడు, పలానా ఊర్లో పలానా కట్లు కొట్టుకునే అతను ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి రండి, భోజనానికి వెళ్దాం. వాళ్ళ ఇంటికి ఎందుకండి, నన్ను బతికించాడయ్యా అన్నాడు. మంత్రి గారు వెళ్ళాడు. ఆ ఊరికి దారి లేదు. ఇంత బాధపడి ఎల్లగా అది పూరు గుడిసా, భయంకరంగా ఉంది. ఏంటయ్యా అన్నాడు. ఇదేనండి నాది. బాగోదయ్యా, నువ్వే వచ్చి రాజుగారి ఇంట్లో. నేను కుదరదండి, మా ఇంట్లో తినాలి అన్నాడు. అనేటప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎట్టి పరిస్థితుల్లోనే మనం అక్కడికి వెళ్ళలేము, ఆ గ్రామంలో అడుగుపెట్టిన ఆ ఇంట్లో మీరు అసలు ఎలా వెళ్తారు? మీరెక్కడ, మీ భవనాలు ఎక్కడ, మీరెక్కడ? రాజుగారు వెళ్ళి ఆ ఇంట్లో భోంచేస్తారా? సాధ్యం కాదండి, ఏదో కొంత డబ్బు ఇచ్చేసి వదిలిచ్చేసుకోండి. నేను మాట ఇచ్చాను, వాళ్ళ ఇంట్లోనే భోంచేయాలి, ఇంతకీ అభ్యంతరం ఏంటన్నాడు. దారులు లేవు,
అది భవనం కాదు, గుడిసె. ఆ ఊరంతా భయంకరంగా ఉంది అన్నాడు. ఆ ఊరంతా రాజమందిరం కింద, రాజ్యం కింద చేసేయి అన్నాడు. హల్లెలూయా. అయ్యగారు ఇల్లు రాజమందిరం కింద మారిపోయింది. భోజనానికి వచ్చాడు రాజుగారు. అప్పుడు ఆ కట్టెలు కొట్టేవాడు కాళ్ళ మీద పడ్డాడు. మంత్రి, నేను ఈ దేశానికి మంత్రి, కానీ నీకున్న జ్ఞానంలో ఇంత కూడా నాకు లేదు, కాబట్టి నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా. ఒంటి నిండా బంగారమున్నను, అవి నీకు సాటి రాగలవా. నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. మేడమిత్తెను ఎన్ని ఉన్నను, అవి నీకు సాటి రాగలవా. మేడమిత్తెను ఎన్ని ఉన్నను, అవి నీకు సాటి రాగలవా. నా మేడంతా నీవే యేసయ్యా, నా మేడంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. స్నేహితులు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా. స్నేహితులు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా. నా స్నేహితుడా నీవే యేసయ్యా, నా స్నేహితుడా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కాబట్టి సత్యాన్ని మీరు గ్రహించాలి. ఈ జీవజలముల ఊటనైనా నన్ను విడిచారు అన్నాడు దేవుడు. జీవజలముల ఊటనైనా నన్ను విడిచి తమ కొరకు బద్దలైన తొట్టెలను తయారు చేసుకున్నారు. నన్ను వదిలేశారు, లోకాన్ని కోరుకుంటారు. నన్ను వదిలేశారు, డబ్బును కోరుకుంటారు. నన్ను వదిలేశారు, సుఖాన్ని కోరుకుంటారు. నన్ను వదిలేశారు, ఏదేదో కోరుకుంటారు. నన్ను వదిలేశారు, ఏదేదో కోరుకుని అవన్నీ వదిలిపెట్టి ఒక రోజున చచ్చిపోతారు, నా దగ్గరికి రాలేరు. హల్లెలూయా. నన్ను కోరుకుంటేనే నా దగ్గరికి రాగలరు మీరు. నన్ను కోరుకుంటేనే. అందుకే నా నిమిత్తము, సువార్త నిమిత్తము, అన్నదమ్ముల ఆస్తిపాస్తులు, అక్క చెల్లెండరు ప్రాణము కూడా విడవకుంటే నా వారు కానేరు. దేవుడి మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు దేవుడినే కోరుకోవాలి. దేవుడు మనకు ఏది కావాలో అది ఇస్తాడు. అంతేకాదు, దేవుడు మనం అడిగిన దానికంటే ఉన్నతమైనదే ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను అడుగుతాను, చెప్పండి, మీ సెలక్షన్ బాగుంటుందా, దేవుడి సెలక్షన్ బాగుంటుందా? మరి మీరు పైన చూస్తారు, ఆయన లోపలికి చూస్తాడు. ఆయన సెలక్షనే మనకు చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఈ నీళ్లు సముద్రంలో పడినప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. అర్థమైందా? ఈ నీళ్ళు అంటే ఎక్కడ పడుతున్నాయి? సముద్రం నీళ్ళు ఎలా ఉంటాయి? తాగుతానే పనిచేస్తాయా?
పనిచేయవు కదా. అప్పుడు ఏమైనా సముద్రం నీళ్ళు తీయగా భద్రంగా మారిపోయింది. ఇశ్రాయేలీయుల జనాంగం వెళ్ళేటప్పుడు నీళ్లు చేదుగా ఉన్నాయి. మోషేకి మొరపెడితే మోషే దేవుణ్ణి అడిగితే ఆ చెట్టు కొమ్మలో చిన్న తీసి ఆ నీళ్ళలో వేయి, ఆ నీళ్ళన్నీ మధురంగా మారిపోతాయి అన్నాడు. ఆ చిన్న కొమ్మ తీసి ఆ నీళ్ళలో వేస్తే నీళ్ళన్నీ తీయగా మారిపోయినాయి. ఆ కొమ్మే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మన జీవితం మధురంగా మారిపోవాలండి. నూతనంగా పెళ్ళైన భార్యాభర్తలు వచ్చారు, వాళ్ళ జీవితం ఎప్పుడు చివరి దాకా మధురంగా ఉండాలంటే వారి జీవితంలో యేసు ఉండాలి, యేసు ఉండాలి. వారి జీవితం మధురంగా మారిపోయింది. సముద్రము వంటి మన బ్రతుకులు, మంచినీళ్ళకి పనికిరానటువంటి మన జీవితాలు, భయంకరమైన మన బ్రతుకులు దేవుడి దగ్గర నుంచి వచ్చిన నీళ్లు మన జీవితాన్ని మధురంగా మార్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి దేవుడి దగ్గరికి వస్తే మనం మధురంగా మారడానికి గల కారణం ఏంటండి అని గనక మనం ఆలోచన చేస్తే, దేవుడు మనలను సక్రమమైన, క్రమమైన, పరిశుద్ధమైన మార్గంలోకి నడిపిస్తాడు. దేవుడు మనలను చక్కని మార్గంలోనికి నడిపిస్తాడు. ముఖ్యంగా మనం ఎలా నడవాలో, ఏ త్రోవలో నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలాంటి వస్త్రం ధరించుకోవాలో, ఏది తినాలో, ఎలా బ్రతకాలో అన్నీ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన మాట వినేవారికి దేవుడు, మీకు తెలుసా మానవుని యొక్క ఆయుష్కాలం మీకు ఎవరికైనా తెలుసా? మొట్టమొదట ఆదికాండంలో మానవుని యొక్క ఆయుష్కాలం 1000 సంవత్సరాలు. మానవుని ఆయుష్కాలం 1000 సంవత్సరాలు. తర్వాత దేవుడు ఈ మనుషులను భరించలేక 120 సంవత్సరాలు అగును అన్నాడు. ఈరోజు మనిషి యొక్క ఆయుష్కాలం 120 సంవత్సరాలు. మీకు తెలుసు ఆ విషయము? 120. కానీ 20 ఏళ్లకే ముసలివాళ్ళు అయిపోతున్నారు, 20 ఏళ్లకే అనారోగ్యం పాలవుతున్నారు. ప్రధాన కారణం దేవుని మాట వినకపోవటం. నిన్ననే ఒక ఆయన చనిపోయాడు, పేపర్లో వేశారు. 112 సంవత్సరాలు మనిషి చక్కగా ఉన్నాడు, 112 సంవత్సరాలు అతడు బ్రతికాడు. కాబట్టి మానవుని ఆయుష్కాలం 120. దేవుడు అంటాడు, నా మాట విని నేను చెప్పిందంతా చేసినప్పుడు నేను స్వస్థపరుస్తాను, నేను అతనికి ఆరోగ్యాన్ని రప్పిస్తాను, అతడు దీర్ఘాయుష్మంతుడగును. హల్లెలూయా. అర్థమైందా మీకు? దేవుడు అన్నీ అనుగ్రహించువాడై ఉన్నాడు, సమస్తమును దయచేయువాడై ఉన్నాడు. దేవుడు ఒక మనిషి సకాలంలో చనిపోవాలని అనుకునే దేవుడు కాదు. ఏ సమయానికి ఏది చేయాలో అదంతా చేసి దేవుడు చక్కగా జీవింపచేసి, ఆ అబ్రహాము దావీదు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, వారిద్దరూ నిండు వృద్ధాప్యములో మరణించిరి. హల్లెలూయా. నిండు వృద్ధాప్యము. 175 సంవత్సరాలు అబ్రహాము జీవించాడు. వింటున్నారా? 175 సంవత్సరాల్లో 75 ఏళ్ళు మంచం మీద లేడు, 175 సంవత్సరాలు కూడా మంచం మీద లేడు, తిరుగుతూనే నిద్రించాడు. హల్లెలూయా. దేవుడు ఏదైనా ఇవ్వగలడు, దేవుడు ఏమైనా చేయగలడు, దేవుడికి అసాధ్యమైంది లేదు. కానీ నువ్వు దేవుడిని కోరుకోవు, తిండి కోరుకుంటావు, ఆస్తులు కోరుకుంటావు, ఏదేదో కోరుకుంటావు, దేవుణ్ణి కోరుకోవు, జీవజలములు కోరుకోవు. ఆయన జీవజలములు ఇస్తాడు, అంటే నిత్య జీవాన్ని ఇస్తాడు, ఎప్పుడు జీవించి ఉండేటటువంటి జీవితాన్ని ఇస్తాడు. అందుకే పౌలు చెప్పగలిగాడు, నేను బ్రతికినా చనిపోయినా ఒకటే, బ్రతికినా చనిపోయినా బ్రతికే ఉంటాను. హల్లెలూయా. ఆల్వేజ్ ఆయన పేరే జీవాధిపతి, జీవం ఇచ్చేటటువంటి దేవుడు. ఈరోజు మీకు అందరికీ మరల చెప్తున్నాను, పాపం చేసి జీవజలాలు పోగొట్టుకుంటున్నారు. అది మీకు బోధిస్తాను. ఈరోజే దేవుడు తన వాక్యంలో మీకు తెలియజేస్తున్నాడు, సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును, ఆ నీళ్లు ఒడిగా వచ్చును, జలచరములు బ్రతుకును, ఆ నీరు మంచినీళ్ళగును గనక చేపలు విస్తారమగును,
నది ఎక్కడికి పారును అక్కడ సమస్తము బ్రతుకును. ఉదాహరణకి ఒక కుటుంబంలో ఆయన ఉన్నారనుకోండి. ఒక కుటుంబంలో ఉదాహరణకి ఒక తల్లి తండ్రి, 2 కుమారులు, 2 కోడళ్ళు, 2 కూతుళ్ళు, 2 అల్లుళ్ళు అనుకోండి. ఆ ఇంట్లో ఒక 8 మంది సభ్యులు అనుకోండి. ఆ 8 మంది ఆ గృహంలో ఉన్నారనుకోండి. ఆ గృహంలో యేసు ఉన్నాడు అనుకోండి. దేవుడు అంటున్నాడు, నేను ఉన్న చోట, నా నీరు ప్రవహించిన చోట 8 మంది నిత్య జీవం పొందుతారు. హల్లెలూయా. వారందరూ బ్రతుకుతారు అంటున్నాడు. నేనున్న చోట అందరూ బ్రతుకుతారు. అదే ఇంటిలో ఒకడు ప్రభువులో లేడు, అదే ఇంటిలో ఒకళ్ళు దేవుడికి విరోధులు ఉన్నారు. వాళ్ళు మరణానికి పోతున్నారు, వాళ్ళు శిక్షలోకి పోతున్నారు, వాళ్ళు నరకానికి పోతున్నారు. జీవ జలముల నది, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో, నీ జీవితంలో ఉండాలి. ఆయన ఉన్న చోట సమస్తము బ్రతుకును. దేవుని స్తోత్రం. ఆ నీళ్ళు వెళ్ళిన వెంటనే వాళ్ళు బతుకుతారట, ఎప్పుడూ బ్రతుకుతారట. ఆయన అంటాడు సమరయ స్త్రీతోటి, నేను ఈ నీళ్లు నీకు ఇవ్వాలంటే నీ భర్తను తీసుకురా అన్నాడు. అప్పుడు ఆవిడ సత్యం చెప్పినప్పుడు అన్నాడు, నీవు సత్యమే చెప్పితివి. ఆ నీళ్లు దేవుడు ఎవరికి ఇస్తాడు అనే మాట ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. మారు మనస్సు పొందిన వారికి ఆయన జీవజలములు ఇస్తాడు. హల్లెలూయా. ఏం పొందాలి? అందరూ చెప్పండి, మారు మనస్సు. యోహాన్ అంటాడు, నేను మారు మనస్సు నిమిత్తం బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మల అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు. యేసు ప్రభు ఎప్పుడైతే మీకు బాప్తిస్మం ఇచ్చాడో మీరు అక్కడ రాయపడ్డారు పరలోకములో. దేనికి రాయపడ్డారంటే, మీరు బాగా అర్థం కావాలంటే యెషయా గ్రంథము తొందరగా చూడండి, సమయం లేదు మనకి. యెషయా గ్రంథము 4వ అధ్యాయం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 4:3 శ్రద్ధగా చూడాలి. యెషయా గ్రంథం 4:3. సియోనులో శేషించిన వాని, యెరూషలేములో నిలువబడిన వాని, యెరూషలేములో పిలువబడిన వానికి, అనగా జీవం పొందుటకై, జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుని పేరు పెట్టుదురు. స్తోత్రం. జీవం పొందేవాడు ఏమై ఉండాలి? క్రైస్తవులు, సేవకులు ఈ మధ్య చూస్తున్నాను, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. చాలామందిని చూస్తున్నాను. విశ్వాసులు అలాగే ఉన్నారు, సేవకులు అలాగే ఉన్నారు, భయంకరమైన జీవితంలో ఉన్నారు. వాళ్ళు రక్షణ పొంది కూడా ఏ విధంగా పాపాన్ని విడిచిపెట్టలేదు, ఏ విధంగానూ పాపాన్ని విడిచిపెట్టలేదు. ఈరోజు 2 రక్షణ పొందుతున్నారు. ఒక అమ్మాయి మరణం నుంచి తప్పించబడింది. ఒక ఆయన, మీ అబ్బాయికి, విశ్వాసరాజు గారి అబ్బాయికి ఎన్నేళ్ళు? 8 ఏళ్ల కిందట మాట ఇచ్చాడు అతను, రక్షణ పొందుతానని. మా అబ్బాయికి అబ్బాయి పుడితే పొందుతాను అన్నాడు. ఇన్నాళ్ళకి పొందుతున్నాడు. స్వాతి వాళ్ళ నాన్నగారు వెంటనే రక్షణ పొందాడు. అర్థమైందా? ఈరోజు రక్షణ పొందేటటువంటి వ్యక్తి రక్షణ పొందటానికి గల కారణం ఏంటంటే, విశ్వాసరాజుకి స్వాతికి మొత్తం ఒక 30-40 మంది డాక్టర్లు డిక్లేర్ చేసింది ఏంటంటే, మీ ఇద్దరికి గర్భం కానీ పిల్లోడు పుడతాం కానీ ఆశ వదులుకోండి, అది సాధ్యమే కాదని చెప్తే వాళ్ళకి పిల్లోడు పుట్టాడు. హల్లెలూయా. అర్థమైందా? 14 సంవత్సరాల తర్వాత పిల్లవాడు పుట్టాడు. ఆ అమ్మాయి గర్భసంచి గర్భానికి పనికిరాదన్నాడు. నువ్వు గర్భం ఇవ్వడానికి నువ్వు పనికిరావు అన్నారు. భార్యాభర్తలు ఇద్దరిని డాక్టర్స్ కుదరదు, ఎవరినన్నా పెంచుకోండి అని చెప్పారు. అబ్బాయి ఇచ్చాడు. ఈరోజు రక్షణ పొందబోయే అమ్మాయి 15 క్షణాల్లో మరణం నుంచి తప్పించబడింది. హల్లెలూయా. బయటికి వెళ్ళకపోతే కాలిపోయేది. అర్థమైందా మీకు? ఇన్ని అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. కాబట్టి
ఇక్కడ మన వాక్యంలో చదవబడిన భాగంలో జీవము పొందుటకు దాఖలైన వారు. కొంతమంది మరణానికి, మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పిన, పౌలు అంటాడు విశ్వాసుల్లోనే 2 రకాలు ఉన్నారు, విధేయులు అవిధేయులు. విశ్వాసుల్లోనే 2 రకాలు ఉన్నారు, నరకానికి వెళ్ళేవాళ్ళు, పరలోకానికి వెళ్ళేవాళ్ళు. సంఘంలోనే ఉన్నారు, పరలోకానికి వెళ్ళేవాళ్ళు సంఘంలోనే, నరకమ్మనికి వెళ్ళేవాళ్ళు సంఘంలోనే ఉన్నారు. దేవుడు పౌలు ద్వారా రాయించింది ఏంటో తెలుసా? ఈ విశ్వాసుల్లో కొంతమంది పరలోకానికి, కొంతమంది నరకానికి వెళ్ళటానికే వాళ్ళు దేవుడి చేత రాయబడ్డారు అన్నాడు. హల్లెలూయా. దాంట్లో ఒకడు ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ దేనికి రాయబడ్డాడు? నరకానికి రాయబడ్డాడు వాడు. ఎంత బాధాకరమైన విషయం ఇది. కాబట్టి మనం వాక్యం అన్నప్పుడు నేను నరకానికి వెళ్తానా, పరలోకానికి వెళ్తానా ఆలోచించుకో. నువ్వు నరకానికి వెళ్ళే క్రియలు నీలో ఉంటే నువ్వు నరకానికి వెళతావు, పరలోకానికి వెళ్ళే క్రియలు నీలో ఉంటే పరలోకానికి వెళ్తావు. నీ క్రియలు చక్కదిద్దుకో, నీ క్రియలు చక్కదిద్దుకో, మారు మనసు పొందు. కాబట్టి అక్కడ సమస్తము బ్రతుకును. చేపలు పట్టువారు అక్కడ బ్రతుకుదురు, సకల జాతి చేపలు విస్తారముగా పండును. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి. దేవుని జీవజలములు ఉన్న కాడ గుర్తుపెట్టుకోండి, ఏ కుటుంబంలో, ఏ జీవితంలో దేవుని ఆత్మ, దేవుని వాక్యము, దేవుని రక్షణ ఉందో బ్రతికి ఉన్నంతకాలం తల దించుకునే పరిస్థితి వారికి రాదు అని వాగ్దానం. హల్లెలూయా. యెస్, ఐ విల్ మేక్ మై పీపుల్ లైక్ హెడ్ నాట్ టైల్. నేను తలగా చేస్తాను, తలగా చేస్తాను, తోకగా చెయ్యను అన్నాడు. మీరు ఇంటికెళ్ళి ఆలోచించుకోండి, ఇంటికెళ్ళి ఎగ్జామ్ చేసుకోండి. ఉదాహరణకి ఒక వ్యాపారం చేసే వ్యక్తి, ఒక వ్యవసాయం చేసే వ్యక్తి, ప్రతి పని చేసే వ్యక్తి ఈ పని వల్ల నాకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా అని ఆలోచించకుండా చేస్తారా? ప్రతి ఒక్కరు ప్రతి విషయంలోని ఆలోచిస్తూనే ఉంటారు కదా. రక్షణ విషయంలో కూడా ఆలోచించుకోండి. నా జీవితం ఇలాగెందుకుంది, నా భర్త ఎలాగెందుకున్నాడు, నా భార్య ఎలాగెందుకుంది, నా పిల్లలు ఎలాగెందుకున్నారు, నా కుటుంబంలో ఏది కలిసి రాకపోవటానికి కారణం ఏంటి, నా జీవితంలో ప్రతి ఆటంకానికి గల కారణం ఏంటి అని నువ్వు పరీక్షించుకో. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అనారోగ్యం ఎందుకు వచ్చిందో స్కానింగ్ తీస్తాడు. తీసి అమ్మ దీనివల్ల నీకు అనారోగ్యం వచ్చిందని చెప్తాడు. నువ్వు దేవుడిని అడిగితే నీకు ఈ దరిద్రం ఎందుకు వచ్చిందో తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పర్లేదు, బాగానే ఉందంటే వెళ్ళిపో, బాగానే ఉందంటే వెళ్ళిపో, నీ ఇష్టం వచ్చినట్టు. కానీ నువ్వు దేవుడి రాజ్యాన్ని చూడు, నువ్వు దేవుడి రాజ్యాన్ని చూడలేవు ఎప్పటికీ కూడా. మనం స్థిరంగా జీవించాలి, దేవుళ్ళలో బలంగా జీవించాలి, దేవుని వాక్యం ప్రకారం జీవించాలి. కొంతమంది డబ్బు కోసం దారి తిప్పుతారు, పెళ్ళం కోసం దారి తిప్పుతారు, మొగుడు కోసం దారి తిప్పుతారు, పిల్లల కోసం దారి తిప్పుతారు, స్నేహితుల కోసం దారి తిప్పుతారు, పూట కూటి కొరకు దారి తప్పుతారు. ఏషావు లాంటి భ్రష్టులు అన్నాడు బైబిల్లో. కాబట్టి వీళ్ళు దారి తప్పేవారుగా ఉన్నారు. వింటున్నారా? జాగ్రత్త. క్షణకాలం ఈ జీవితం, అంతలో కనబడి అయ్యో రాత్రి మాట్లాడారు, రాత్రి నాతో మాట్లాడాడు, పొద్దున్న లేడా? అవును, కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటి జీవితం. లోకాననేది శాశ్వతం, నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఎందరో నీ పయనంలో నిలచేది ఎవ్వరో నీ అక్కరలో, వచ్చేదెవరో నీతో మరణము వరకు
జీవము యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు చెమటోడ్చి సుఖము విడచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరి తగును యోచించితివా యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు. కాబట్టి మనం తెలుసుకుందాం సత్యాన్ని. మీకు నేను చెప్పదలుచుకున్న సత్యం ఏంటంటే దేవుని జీవజలములు ఆశించాలి మనం. సుందర్ సింగ్ గారు ఆశించినట్టు దేవుని సత్యాన్ని, దేవుని పరిశుద్ధతను, దేవుని రాజ్యాన్ని మనం ఆశించాలి. ఈ లోకం జాగ్రత్తగా గడిపేయాలి. అద్దీంట్లో ఉంటారు కొంతమంది, చాలామందికి సొంత ఇళ్ళు లేవు కదా, అద్దీంట్లో ఉంటారు. అద్దీంట్లో ఆ ఇల్లు గల వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, తలుపులు పోతాయి, కిటికీలు పోతాయి, జాగ్రత్త. తలుపు గమ్మునేసేస్తున్నారు, గడలు గమ్మునేసేస్తున్నారు, నీళ్ళు ఎక్కువ వాడకండి, బల్బులు పోగొట్టే ఏదో చెప్తూ ఉంటారు కదా. కాబట్టి మీరు అద్దె ఇంటిలో జాగ్రత్తగా ఉంటారు కదా, ఈ అద్దె ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. బీ కేర్ఫుల్. ఒకరోజు ఈ గృహాన్ని విడిచి ఆ గృహంలోకి వెళ్ళిపోతున్నాం. ఏ గృహం అది? మహిమ గృహం. ఈ గృహం ఏమవుద్దట? శిథిలం. అలా పోద్ది. ఎక్కడ పోద్ది? మట్టిలో కలిసిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక గొప్ప మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. ఈ గొప్ప మాట ఏంటంటే 11వ వచనం అందరూ గుర్తుపెట్టుకోవాలి మీ జీవితంలో. 11వ వచనం, అయితే ఆ సముద్రపు బురద స్థలములు, ఊబి స్థలములు ఉప్పు గలవై ఉండి బాగు కాక ఉండును. ఈ వాక్యం చెప్పి నేను తొందరగా ముగించేస్తాను 10 నిమిషాల్లో. మీరు ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. అందరూ చెప్పండి. బురద స్థలములు, ఊబి స్థలములు. బురద స్థలములు, ఊబి స్థలములు. దేవుని యొక్క జీవజలముల నది ప్రవహిస్తుంది. అంత మంచిగా మారిపోతుంది, అన్నీ మారిపోతున్నాయి. కానీ అక్కడ కొన్ని స్థలాలు బురద, ఊబి. దేవుడు నది అక్కడ వెళ్తుంది. అయ్యి హల్లెలూయా. మీకు వాక్యం అర్థమైపోయి ఉంటుంది. ఎంత వాక్యం విన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ పట్టుకుని తిరిగినా బురద, ఊబి అలాగా ఉంది కొంతమంది దగ్గర. అంతేనా ఆనంద్? బురద, ఊబి. ఏంటా బురద, ఏంటా ఊబి? సముద్రం దగ్గరికి వెళ్ళండి. పేరుపాలెం దగ్గరలో ఉన్నట్టుంది, నరసాపురం దగ్గర. వైజాగ్ దూరం, మద్రాసు దూరం. సముద్రం కాడికి వెళ్ళి చూస్తే ఒక కెరటం ఆ సముద్రంలో ఉన్న నల్లగా మురికి దరిద్రం అంతా పట్టుకొచ్చి ఇలా పట్టుకొచ్చి మీద వేస్తుంది. నేను అన్నాను, ఈ దరిద్రం అంతా పట్టుకొచ్చి కాళ్ళ మీద పడేసిందంటే ఒక అతను అన్నాడు, మీరు కొత్తగా వచ్చారా? అవునండి. కంగారు పడకండి, ఇంకో కెరటం వచ్చి బురద పట్టుకుపోద్ది అన్నాడు. అంతట్లో ఇంకోటి వచ్చి మన కాళ్ళ మీద ఉన్న బురద అంతా కడుక్కుని వెళ్ళిపోయింది. బాగానే ఉంది కదా. మళ్ళీ లోపల మళ్ళీ బురద అట్టుకొచ్చింది, మళ్ళీ మసి అట్టుకొచ్చింది, ఏయో కంపలు అట్టుకొచ్చింది, ఏయో బుడగలు అట్టుకొచ్చింది, ఏయో బాటిల్ పట్టుకొచ్చింది, ప్లాస్టిక్ బాటిల్. ఈ దరిద్రులు అంతా చేసే పనులు అక్కడే కదా. ఈ తాగుపోతోళ్ళకి అయ్యే పని అక్కడే కదా. ఇవన్నీ దాంట్లో పడేస్తారు సముద్రంలో. అదేం చేస్తుంది? ఒక కెరటం అలా చూస్తారేంటి, పట్టుకొచ్చి గట్టు మీద వేస్తుంది. అయ్యో ఇంత దరిద్రంగా ఉన్నాయి ఏంటంటే, భయపడకు, నాలో ఉన్న బురదను నేనే తీసుకుంటానని చెప్పి మళ్ళీ ఇంకోటి వచ్చి బురదను లోపల పట్టుకుపోద్ది. ఇదండి దరిద్ర బతుకు. ఇలాంటి బతుకులు ఎన్ని ఉన్నాయో. పైకి భలే కనిపిస్తారు, లోపలంతా కుళ్ళు,
ఒక్కోసారి ఆ కుళ్ళు బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు అందరూ అయ్య బాబోయ్ ఈవిడ ఎలాంటి మనిషా, ఇతను ఎలాంటి మనిషా, ఈవిడ ఎలాంటి మనిషా, ఎంత కుళ్ళుదా, ఎంత కుళ్ళోడా అనుకున్న లోపల కంగారు పడకని లోపల లాగేసుకుంటుంది. నేను చాలా మంచిది అని అంటుంది, మళ్ళీ కుళ్ళు బయటకు వస్తుంది. అలాగే ఈ పాపం చేసేవాళ్ళు, పాపం లోపల ఉంది, చచ్చిపోలేదు. అది బైబిల్ చెప్తుంది పాపం చనిపోవాలి. యేసు చనిపోయాడా? చనిపోయాడా? ఎందుకు చచ్చిపోయాడు? అంటే పాపం ఏమవ్వాలి? కానీ మన వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు? లోపల. మళ్ళీ దాన్ని ఏం చేస్తారు? బయటికి తీసుకొస్తారు. ఆదివారం పొద్దున్నేమో లోపల పెట్టుకుంటారు, బయటికి వెళ్ళాక మందిరంలో అనుకుంటున్నావు నువ్వు అంటుంది పెళ్ళం మొగుడిని. మొగుడు అంటాడు పెళ్ళాన్ని, మందిరం అనుకోకు, అక్కడ వేరు ఇక్కడ వేరు. అక్కడ నేను కుళ్ళు లోపల పెట్టుకున్నాను, ఇదిగో ఇక్కడ కక్కుతున్నాను చూడు. బాగానే ఉంది కానీ లోపల చచ్చావు అనుకో మొత్తానికి కుళ్ళిపోయిన ప్రాంతంలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఇది చచ్చిపోవాలి. అందుకే యేసు ప్రభువు అన్నాడు, చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ బురద స్థలము, ఈ జిగటగల ఊబి స్థలము బాగుపడతలేదని ఉంది కదా బైబిల్లో. ఏమ్మా చెప్పండి ఇంజనీర్ గారు, పారి గారు, బాగుపడతలేనప్పుడు ఆయన వదిలేయాలి కదా, వదిలేయలొద్దా? ఓ జలమా ఇంక నువ్వు అక్కడికి వెళ్ళకు అంటే ఆగిపోద్ది కదా. ఎందుకు పంపుతున్నాడు? ఎప్పటికైనా బురద ఊబి పోతుందేమో అన్న ఆశతో. హల్లెలూయా. కానీ ఈ బురద అంతకంతకి, ఈ ఊబి అంతకంతకి ఎక్కువైపోతుంది కదా. అర్థమైందా మీకు? ఆయన నీళ్ళు ఆపుతాడా? ఆపడు. ఆయన సువార్త ఆపుతాడా? ఆపడు. ఆయన గద్దించడం మానతాడా? మానడు. ఆయన ప్రేమించడం మానతాడా? మానడు. ఆయన మధ్యాకాశానికి వచ్చే వరకు ఇలాగ మనతో మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఏ రోజునైనా ఆ బురద కడుక్కుంటారేమో, ఏ రోజునైనా ఆ ఊబి కడుక్కుంటారేమో, ఏ రోజునైనా మారతారేమో అని ఎదురు చూస్తూ ఆ నదీ ప్రవాహం ఇక్కడ ఎలా ప్రవహిస్తుందో అక్కడ కూడా అలాగే ప్రవహిస్తుంది. హల్లెలూయా. దానికి ఒకే ఒక్క ఆన్సర్ చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు ఒక్కొక్క సేవకుడిని, 12 మందిని, ఒక్కొక్క సేవకుడిని కాళ్ళు కడుగుతూ ఆ యొక్క వస్త్రంతో కాళ్ళు తుడుస్తున్నాడు. దేవుడు మనుషుల కాళ్ళు, పాపాత్ముల కాళ్ళు కడిగి తుడుస్తున్నాడు. తుడిచినప్పుడు వరుసగా కడుగుతూ తుడుచుకుంటూ ఆయన ప్రేమగా చేస్తున్న పని ఇస్కరియోతు యోధ కాళ్ళు కూడా కడిగి అదే ప్రేమతో తుడిచాడు. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో చెప్పాడు, శత్రువులను ప్రేమించండి, హింసించు వారి కొరకు, ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేయండి, ఒకవేళ వాళ్ళు మారతారేమో అని దేవుడే ఎదురు చూసినప్పుడు నువ్వెందుకు నిర్ణయానికి వస్తున్నావు? వాళ్ళు ఇంక మారని నువ్వు రాకూడదు కదా, నువ్వు ఆ నిర్ణయానికి రాకూడదు కదా. చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థించాలి. ఏం చేయాలి చెప్పండి. నా ఆన్సర్ సరిగ్గా చెప్తులేదు. ఏం చేయాలి? ఇంకా నీ మోహం ప్రేమించి ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రేమ అన్న మాట వస్తలేదు, ఉంటే కదా లోపల. ఏం చేయాలనే? ఎవరిని మొన్న ఒక ఆవిడ మా ఈద్ చివరి నుంచి తిడుతుంది, నువ్వు నాశనం అయిపోతా ఉంటుంది. అలా అనకూడదు మనం, అలా అనకూడదు. అండ అయిపోతారు. ఏం చేయాలి మనం? ప్రార్థన చేయాలంటే ఏముండాలి? దొంగ ప్రార్థన చేయకూడదు. ప్రేమించి ఏమ్మా అలా చూస్తాడు లక్ష్మి గారు, ప్రేమించి ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలి? ఏడు కాదు, ఏమీ తెలదు. ఇంకేం చేయాలి చెప్పండి? బైబిల్లోనే ఉంది. రత్నం గారు భోజనం పెడుతున్నాం మంచాడావుడు.
ఇంజనీర్ గారు మిమ్మల్ని తిట్టి హింసించిన వాళ్ళందరికీ భోజనం పెట్టాలి. పెట్టేశారు 7వ తారీఖుని. 7వ తారీఖుని పెట్టారు కదా. రాజా ఉన్నాడు, సినిమా యాక్టర్, మంచి సేవకుడు అయ్యాడు, గొప్ప సేవకుడు అయ్యాడు. అతను సాక్ష్యం చెప్తున్నాడు. వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు, జీవితం భ్రష్టత్వం అయిపోయింది. చివరికి అతను దేవుడు కరుణించాడు. వాళ్ళ మొదటి అక్కకి 2వ అక్కకి అతనే పెళ్లి చేశాడు. అతను పెద్ద యాక్టర్ అయ్యాడు. దేవుడు చాలా కరుణించాడు. ఆ పెళ్లి చేసినప్పుడు దేవుడు అన్నాడంట, పెళ్ళికి నీ బంధువులందరినీ కేకే. రాజా అన్నాడంట, ప్రభువా ఎంత హింసించేశారు, మంచినీళ్ళు ఇమ్మంటే ఇవ్వలేదు, ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంటికాడ గెంటేశారు మమ్మల్ని. ఆయన కేకేయాలా అంటే ఆయన కేకేయాల్సింది ఎందుకో తెలుసా, దేవుడు నిన్ను ఘనపరిచింది వాళ్ళు చూడాలి అన్నాడంట. హల్లెలూయా. వాళ్ళందరినీ కేకేసి భోజనం పెట్టాడంట. కాబట్టి నీ శత్రువు ఎదుట నీకు అంచేత శత్రువు మన ఇంటికి వస్తే ఏం చేయాలి, పెట్టాలి. ఆ భోజనం పెట్టేటప్పుడు సణుక్కుండా పెట్టకూడదు. తింటున్నాడు అనకూడదు. మీ అబ్బాయికి, మీ అమ్మాయికి, మీ ఆయనకి ఎలా పెడతావో అలా పెట్టాలి. పెడతారా ఇంజనీర్ గారు? భోజనం పెట్టి తీరాలి. మీరు మీ కోడలు అదే చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో. ఆ నీళ్ళు అలా పంపిస్తూనే ఉన్నాడు. కాబట్టి శత్రువుని ప్రేమించాలి, ప్రార్థించాలి, అవసరమైతే భోజనం పెట్టాలి. ఒకవేళ ఆపదలో ఉంటే ఆదుకోవాలి. హల్లెలూయా. ఈ మనస్తత్వం నీకు వచ్చేదాకా నీ జీవితంలో బాగుపడవు. దేవుడు నిన్ను కరుణించడు. వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి. నా 20 ఎకరాలు దొంగతనం చేసినోడు నాశనం అవ్వాలనుకోవట్లేదు నేను, ఎందుకంటే నేను చేసి మీకు చెప్పాలి. ఎవ్వరు పాడైపోవాలని అనుకోవద్దు. ఒకవేళ నువ్వు అనుకున్నాడు పాడవరు, మనం అనుకుంటూ అవుతారా? ఎవరు అనుకోవాలి? దేవుడు అనుకోడు. దేవుడు అనుకునేవాడు అయితే ఎందుకు చెప్తాడు? దేవుని స్తోత్రం. మనకు ఒక విధంగా బాధ, ఇలాంటి దేవుడు దొరికాడేంటి మనకు అనిపిస్తలేదా? మరి నేను 150 మంది విశ్వాసాలు ఇచ్చాను, ఆ పాస్టర్ ఎలా చేసాడని తిట్టేస్తున్నావు అమ్మ మన నువ్వు. ప్రసన్నమణి గారు అనకూడదు కదా. అది ధన్యత అనుకోవాలి. ఏ పాస్టర్ ఎవరిని తీసుకుపోతే నీకెందుకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. శత్రువు, ఇంకో మాట ఉంది, శత్రువు పడిపోయినప్పుడు నీవు సంతోషించవద్దు. హల్లెలూయా. పడిపోయి చూడు అనకూడదు. పడిపోయి చూడలేదు, అప్పుడు నువ్వు పడిపోతాము. ఆడు పడిపోతే మనకెందుకు లెగితే మనకెందుకు? ప్రార్థన చేద్దాం. ఇది దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. మనకి యేసు ప్రభు పిల్లలకే ఎవరు ఉండకూడదు? శత్రువులే ఉండకూడదు. ముగించేస్తున్నాను. ఇక్కడ చూడండి, నదీ తీరం నిరుప్రక్కల ఆహారం ఇచ్చు వృక్షములు ఆకులు వాడిపోవు, కాయలు రాలవు. చెప్పండి. కాయలు రాలవు అంటే మామూలు చెట్లు కాదు కదా. మామూలు చెట్లు ఏమవుతాయి? ఆకులు రాలుతాయి, కాయలు వాడిపోతాయి. కానీ దేవుడు నాటిన వృక్షము నేను నువ్వు. హల్లెలూయా. మనం వాడిపోవటం, రాలిపోవటం ఉండదు. ఎందుకంటే మనకి వచ్చే నీళ్ళు జీవజలములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నవి. హల్లెలూయా. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి? హల్లెలూయా చెప్పండి. మరి అంత మంచినీళ్ళు తాగి మనం ఎలా ఉన్నామేంటి? మన మొహాలు అలా ఉంటాయేంటి? కొంతమంది మొఖాలు కాటు మొఖాలు. ఎందుకు మొఖాలు అలా ఏడుస్తూ ఉంటాయి? ఏదో ఆశ లోపల తీరలేదు. తీరకుండానే మందిరానికి వచ్చాడు, తీరకుండానే మందిరానికి వచ్చింది. ఇలాగే ఉంటుంది. సంవత్సరాల తరబడి తీరుతుందేమో అని అలా చూస్తూ ఉంటాడు. ఇలాగే ఉంటాడు. ముఖం బాగోదు, ముఖంలో సంతోషం ఉండదు, అనుకున్నది ఏది జరగలేదు, అలాగే ఉంటుంది. అలాగే ఉండి చచ్చిపోయినప్పుడు కూడా ముఖం అలాగే ఉంటుంది కదా.
చిరునవ్వు ఎందుకు రాదు నీకు? ఫేస్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ హార్ట్. హృదయంలో చిరునవ్వు ఉంటే ముఖంలో చిరునవ్వు వస్తుంది. ఒక ఆయన అడిగాను, ఏమో ఎప్పుడు ఎడుతాడు, నా ముఖమే ఎడుపు ముఖం అండి అన్నాడు. ఇంక మనం ఏం చేయలేము, అది నవ్వుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు ఏమన్నాడు? ఆనందించుడి, మళ్ళీ జీవజలములు ఉన్నాయి మన లోపల పారుతున్నాయి. అంటే అంత విషాదంగా ఉన్నాం. ఆనందు, నేను చెప్పినట్టు విన్నావు అనుకో, బాగుంటుంది నీ జీవితం. మీ అమ్మ అన్ని లైన్లో పడిపోతాయి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చూపిస్తాను. ఆశ్చర్యంగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం అయిపోయింది. మన వాక్యం పూర్తయింది. ప్రభు వాళ్ళకి సిద్ధపడదాం. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. హాయిగా ఫోన్ చేసి వెళ్దాము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం దాకా. మరియు స్ఫటికము వలె మెరిగినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదయూ దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండును. గట్టిగా దేవుని స్తోత్రం. ఇప్పుడు అర్థమైపోయింది మీకు. యెహెజ్కేలు 47వ అధ్యాయం ప్రకటన 22లో ఉంది. అర్థమైందండి ఇంజనీర్ గారు? యెహెజ్కేలు 47, ప్రకటన 22. అర్థమైందా మీకు? అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి జీవజలములు ప్రవహింపచేస్తాడు. వాళ్ళు ఎలా ఉంటారంటే చక్కని వృక్షము వలె, ఫలించు వృక్షము వలె ఉంటారు. ఇక్కడ ముగించేస్తున్నాను. ఇక్కడ జీవితం పూర్తయిన తర్వాత దేవుడు పరలోకానికి తీసుకెళ్ళి డైరెక్ట్గా జీవవృక్ష ఫలములు మనము తిందుము. హల్లెలూయా. ఏ జీవవృక్ష ఫలాలు తినొద్దని ఆదాముతో చెప్పాడో అదే జీవవృక్ష ఫలాలు మనం రోజు తింటాము పరలోకములో. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. ఏ దేవుడైతే ఆదామును శపించాడో ఆ దేవుడే యేసుక్రీస్తులాగా ఈ లోకానికి వచ్చి, ఏ దేవుడైతే ఏదేను తోటలో నుంచి ఆదాము హవ్వను గెంటేశాడో అదే దేవుడు యేసుక్రీస్తుగా మనలను పరలోకపు రాజ్యంలో జీవవృక్ష ఫలములు తినటానికి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు ఇక్కడ రక్షణ కాపాడుకోండి, పరిశుద్ధంగా జీవించండి, యథార్థంగా జీవించండి. మనం తాగేది జీవజలములు. దేవుడు మనకు అనుగ్రహించాడు జీవాత్మను, పరిశుద్ధాత్మను, వాక్యమును, రక్షణను ఇచ్చాడు. అందుకే పౌలన్నాడు, ఇంత గొప్ప రక్షణ మీరు గనక యథార్థంగా జీవింతే గనక మీ ప్రతి అవసరం యేసుక్రీస్తులో దేవుడు తీరుస్తాడు, ఖచ్చితంగా తీరుస్తాడు. ప్రార్థన చేసుకుని తొందరగా ప్రభు బల తీసుకుని మనం ముందుకు సాగిపోదాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువ, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. సిలువలో మీరు మా కొరకు చేసిన త్యాగమును బట్టి వందనాలు తండ్రి. మీ జీవవాక్యమును మాకు ఇచ్చి ఇప్పుడు ఇక్కడ జీవజలములు అనబడిన నీ ఆత్మ, నీ వాక్యము, నీ రక్షణ సంతోషములోనే మరలా నీ రాజ్యానికి వచ్చి నీ లోకములో జీవవృక్ష ఫలములు తినే భాగ్యాన్ని మాకు ఇస్తారని నమ్ముతూ ఉన్నాం. కాబట్టి తండ్రి, మీరిచ్చిన ఈ రక్షణ కాపాడుకునే కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు బల తీసుకుందాం జాగ్రత్తగా. రక్షణ, ఆ విషయం మర్చిపోయింది. ఈ లోపల పాట పాడుతూ ఉండండి. రక్షణ తీసుకునేవారు ఇద్దరు అక్కడ ట్యాంక్ దగ్గర ఉండండి. రక్షణ
ఈరోజు దేవుని కృపను బట్టి మరి పొందుతున్నారు. మీరు ఎవరైనా ప్రేరేకులు ఉంటే ఇంకా రక్షణ